నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడి. పలమనేరు నుంచి పార్వతీపురం జిల్లాకు బయలుదేరిన 2 కుంకి ఏనుగులు పూలమాలలు వేసి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధితుల పక్షాన నిలవాల్సిన జగన్ నేరస్తులు అసాంఘిక శక్తులకు అనుకూలంగా నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం. కేంద్ర రాష్ట్రాల వైఫల్యం వల్ల నీట్ డిఎస్సి అక్రమాలు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిరసనలు చేపడుతున్నట్లు వైసీపీ విద్యార్థి యువజన విభాగాల నేతలు ప్రకటన. పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యతన్నారు. వచ్చేడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్న వాటిని ఆధునీకరిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణ ఫలాలను వివరించారు. ఈరోజు నేను రంపచోడవరానికి వచ్చినప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా ఆనందానికి ఎలాంటి అద్దులే లేవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు. నేను అందరినీ ఒకటి అడుగుతున్నా, ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని కానీ, వంటింట్లో పని కానీ, లేకపోతే పిల్లల పెంపకం కానీ ఇద్దరూ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కానీ మీరు మీటింగ్ రాకపోతే, మీ పిల్లల మీటింగ్ రాకపోతే, ఆ రోజు చెప్తున్నా తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అందరికో జాన్ జోర్, అందర్ సాయి మిందిరా. మన ఇంట్లో కొడుకైనా కూతురైనా మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. మనందరికీ ఒకటి ఉంటుంది, నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని, ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, 43,000 పాఠశాలల్లో
లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2వ అడుగు వేస్తున్నాం. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురి చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీ శాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగగిరిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా స్వాగతం పలికారు. ఈ 2 కుంకి ఏనుగులను మొదట పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించి అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి గొర్రెల కాపరి చావుకు కారణమైన తన కొడుకును రక్షించుకోవడానికి కుట్ర పడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు, ప్రతిపక్షాలను బతకనివ్వరా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిందలు మోపడం హాస్యాస్పదమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు ఏ నేరం చేసినా, ఎవరిని చంపినా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధితుల పక్షం నిలవాల్సిన జగన్ నేరస్తులు, అసాంఘిక శక్తులకు అనుకూలంగా నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. నా దృష్టిలో ఆయన రాజకీయ నాయకుడిగా ఉండటానికే ఏమాత్రం అర్హత లేని వ్యక్తి. అతను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తి, రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. ఏదో అదృష్టం, ఏదో సినిమాలో అంటాడు, అతనికి అదృష్టం బాగుంది, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని మాటలు కూడా మీరు గమనించండి. ఏదో ఒక ఆలోచించి సందర్భోచితంగా, సమయానుకూలంగా, పరిస్థితులను బట్టి అవసరమైన మాటే అతను మాట్లాడతాడని ఎక్కడ ఉండదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నిన్న అంటే రాత్రి సీదిరి అప్పలరాజు అని ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు ఆయన. అతను కూడా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. పెద్ద అవగాహన ఉన్న వ్యక్తి ఏం కాదు అతను. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఏదో కోర్టులో పెట్టడానికి రిమాండ్కి తీసుకెళ్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నాయకుడిగా ఏమనాలి, ఏం ఆలోచించాలి? ముందు సీది అప్పలరాజు మా పార్టీ మనిషి, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ముందు ఆలోచన ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, ఎందుకు సీదిరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు? చెప్పండి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అరెస్ట్ చేశారు? వై ఈజ్ అరెస్టెడ్ తెలుసా మీకు? ఆయన అంటారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి అదృష్టమో దురదృష్టమో చెప్పను కానీ మీరే అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతను అంటాడండి, ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా, ప్రతిపక్షాలనే బ్రతకనివ్వరా, అమాయకుడైన మా సీదిరి అప్పలరాజుని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు అంటాడు. ఏమైనా అవగాహన ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అలా ఒక్క క్షణమైనా ఆ పక్కనున్న వాళ్ళు కూడా ఎవరు చెబుతారు, ఎవరు అతను చెప్పేది మీకు ఏంటిదని చెప్పరా? వై ఈజ్ అరెస్టెడ్? ఇప్పుడు వినండి, చెబుతాను ఎందుకు అరెస్ట్ చేశారు. అతను ఒక నేరం చేసినాడు, కేసులో ముద్దాయి. అతను నేరం చేసిన వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారిని ప్రశ్నించారు, అందుకు అరెస్ట్ చేశారు. అమాయకుడు పాపం సీది అప్పలరాజు అమాయకుడా? అంటే మీ రాజకీయం, మీకున్న ప్రపంచ జ్ఞానం ఇదేనా? మీకు అవగాహన ఇదేనా? ఎట్లా సీదిరి అప్పలరాజు అమాయకుడిగా కనపడ్డారండి మీకు? సీది అప్పలరాజు ఎట్లా అమాయకుడిగా కనపడ్డాడు? అతని కొడుకు మోటార్ సైకిల్ ర్యాష్గా తోలి ఒక అమాయకుడైన గొర్రెల కాపరి
మరణానికి కారణమయ్యాడు, చావుకు కారణమయ్యాడు. ఎవరు మోటార్ సైకిల్ని వేగంగా తోలింది? సీది అప్పలరాజు కొడుకు. ఏమైంది? అతను స్పీడ్గా, వేగంగా, నిర్లక్ష్యంగా, ర్యాష్గా మోటార్ సైకిల్ తోలితే ఒక వ్యక్తి చనిపోయినాడు. ఒక వ్యక్తి చావుకు సీది అప్పలరాజు కొడుకు కారణమయ్యాడు. కారణం చనిపోతే ఏం చేస్తారండి పోలీసులు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కదా. ఈ లోపల సీది అప్పలరాజు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరే వినాలి నేను చెప్పింది. మీకు ఒక అవగాహన ఉంటే ఇక ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. మీరు అవగాహన లేకుండా మాట్లాడరు. నేరం చేసిన వాడిని అమాయకుడని ముద్ర వేయలేరు మీరు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. తన కొడుకు ర్యాష్గా మోటార్ సైకిల్ తోలి ఒక మరణానికి కారణమయ్యాడు. ఒక అమాయక జీవుని చంపేశాడు ఇతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఇతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అని తెలిసి. నీట్ డిఎస్సి పరీక్షల నిర్వహణలో వైఫల్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నాయని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్ని పోలీసులతో అణిచివేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వారు తప్పుపట్టారు. అలాగే రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నట్లు వారు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా మనం చూస్తే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలను ఇవ్వడం, ఎన్నికల అనంతరం మొండి చేయి చూపించడం అనేది ఒక రివాజుగా పరిపాటిగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2024 ఎన్నికల్లో సైతం మనం చూస్తే మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకి అనేక హామీలను ఇస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువతకి అంత చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తాలూకా చెవుల్లో పువ్వులు పెట్టింది ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉదాహరణకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకుంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవేళ ప్రతి పేదవాడి కుటుంబంలోని ఒక్కరైనా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే ఆ కుటుంబం తాలూకా ఆర్థిక స్థితిగతులు మారతాయని చెప్పి ఎంతో గొప్ప ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే 2014 నుంచి 19 మధ్యలో ఆవేళ ఇదే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ రకంగా నీరుగార్చిందో మనందరం కూడా గమనించాం. మళ్లీ పట్టాలు ఎక్కించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మేనమామగా బాధ్యత తీసుకుని వాళ్ళందరి తాలూకా చదువుల్ని నేను చదివిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలుపరిస్తే ఇవాళ ఈ 2 ఏళ్లలో పూర్తిగా ఆ పథకాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. లక్షలాది మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు ఒక భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఈరోజు నీట్ పరీక్షాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతా ఉంది. రెయ్యింబగలు కష్టపడి చదువుకుంటే వారి జీవితాలు ఈరోజు అర్ధాంతంగా ఆగే పరిస్థితి కనపడతానే ఉంది. అంతేకాదు కేంద్రంలో ఆ విధంగా ఉంటే రాష్ట్రంలో చదువుకునే వారికి కష్టపడి చదివి ఏదో ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులంతా చదువుతూ ఎంతో కష్టపడతా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్సీలో జరిగిన వ్యవహారం మనందరికీ తెలిసిన విషయమే. డిఎస్సీ వ్యవహారం పరీక్ష మొదలు నుంచి ఆఖరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేంత వరకు కూడా ఎన్ని అవతాకాలు జరిగినాయో మనందరికీ తెలుసు. అంతేకాదు ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ 2 కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.